కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి గ్యాస్ కొరత లేదని చెప్పినప్పటికీ మరి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మనీషా ఇండియా దానికి విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ దగ్గర ఆల్రెడీ మా దగ్గర గ్యాస్ ఉందని చెప్పేసి ముందే డబ్బులు తీసేసుకున్నారంట. మరి ఇక్కడ పరిస్థితి ఎలాగుందో అక్కడ వినియోగదారులకు అడిగి తెలుసుకుందాం. రెడ్డి చెప్పండి సార్, ఏమైంది? మాది బసవపురము, ఆ, తొరమామిడి దగ్గర బసవపురము. రేపు పొద్దుగాల రండి అంటే రాత్రి 3 గంటలకు వచ్చినా నేను ఇక్కడ. ఆ సార్. ఇది వరకు ఇక్కడ గ్యాస్ లేదు, మనుషులు లేరు, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పోతున్నారు. మరి డబ్బులు తీసుకున్నారు, గ్యాస్ లేనప్పుడు డబ్బులు తీసుకోవద్దు కదా. ఎంత డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర? 985 రూపాయలు తీసుకున్నారు. ఇది వరకు ఎవరే లేరు ఈడ. నిన్న తీసుకున్నారు, ఇప్పుడు రమ్మన్నారు. 3 గంటల రాత్రికి వచ్చినా నేను ఇటు. ఫోన్ చేస్తే ఏమంటారు మరి? ఫోన్ ఎత్తుతానే లేరు, ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. మనుషులు వచ్చి అలా పరిస్థితి ఎట్లా చెప్పు. చెడ్డదా ఇప్పుడు కింద పడితే మీద పడితే మీ యాక్సిడెంట్ అదే గ్యారంటీ ఎవరు మాకు? ఇప్పుడు 2 గంటల రాత్రికి వెనకతాల నుంచి వస్తురా? వెనకతాల నుంచి వస్తున్నాం. లిప్పులు గిట్లు ఇచ్చారు నిన్న డబ్బులు తీసుకొని. మాకేమో కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చిండు. చెప్పండి. నా పేరు సుధీర్ కుమార్, మనేర్పల్లి. అయితే మానిషా ఇండియన్ ఆయిల్ వాళ్ళు 28 రోజు 28వ తారీఖు రోజు డబ్బులు తీసుకున్నారు. 28 తారీఖు వస్తుందని చెప్పి ఈరోజు ఎంత తారీఖు? 31 అయితే రోజు తిరిగి రోజు వచ్చి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి వచ్చి. మరి ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి సార్? డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు మాకు గ్యాస్ గురించి అని తిరుగుతున్నాం. పని అంత తెడిచిపెట్టి రోజు ఇంటికాడ పని ఇడిచి ఆఫీస్ ఇప్పుడు 28 రోజు నుంచి కంటిన్యూ తిరుగుతారు. 28 తారీఖు బిల్ ఇచ్చారు. అలా డీలర్ తోటి మాట్లాడినాం మేము. అట్లయితే 3 రోజుల 20 తారీఖు నుంచి తిరుగుతున్నాం మేమైతే. దిగ్వాల నుంచి 20 తారీఖు నుంచి తిరుగుతూనే ఉన్నాం. నిన్న గిట వచ్చిపోయినా గోపాల్ తోటి మాట్లాడితే లేదన్నా ఇప్పుడు రాదు, రేపు పొద్దున్న వచ్చేసే అన్నాడు. పొద్దున్న వచ్చినాము, ఇప్పటి వరకు ఎవరు లేరు. 4 గంటల రాత్రికి వచ్చి గిట వేస్ట్. పోవాలి. మరి పైసలు ఎందుకు ఇచ్చారు అంటే పైసలు తీసుకున్నారు ఎందుకని అడిగినాం. బుక్ చేసినా పైసలు ఇస్తారు, బుక్ చేస్తేనే డబ్బులు ఇస్తేనే మీకు గ్యాస్ వస్తుంది అని తీసుకున్నారు. ఇప్పుడు